వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆఫీస్ ను ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ సెల్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న వారికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికల తర్వాత మనం ఏడాదిగా చూస్తే అటువైపు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ప్రజలిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు పక్కకు తోసి కేవలం కక్ష సాధింపుతో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని అడ్డగోలుగా, అన్యాయంగా, దారుణంగా రాజ్యాంగం అనేది ఎప్పుడో పక్కకు పడేశారు. సొంత రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో ఏ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో అసలు వాటికి బహుశా చట్టాలు తయారు చేసేటప్పుడు లేదా రాజ్యాంగం రాసిన వాళ్ళు కానీ ఇట్లా చేయొచ్చని కూడా ఊహించి ఉండాలనుకుంటున్నారు. ఆ పరిధి దాటిపోయిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న అక్రమాలన్నిటికీ ధీటుగా పార్టీ కంటే ముందుగా మన పార్టీ లీగల్ సెల్ కానీ న్యాయవాదులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే న్యాయవాదులు ఉద్యోగులు న్యాయాన్ని కోసం నిలబడేవాళ్ళు, పార్టీ కార్యకర్తలుగా కూడా బాగా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఏ రకంగా పాటుపడుతున్నారు, ఏ రకంగా ఫైట్ చేస్తున్నారు అనేది మనకు ఆచరణలోనే కనపడింది. బహుశా ఈ 1 ఇయర్లో ఫస్ట్ పని చంద్రబాబు పెట్టింది ఎవరికంటే మా పార్టీ లీగల్ సెల్కి పెట్టాడు. దానికి తగినట్టే ధీటుగా సమాధానం ఇస్తూ స్టేట్ అంతా కూడా నిలబడ్డారు, అన్ని కోర్టుల్లో ఇక్కడ కూడా. ఈ ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే నిరంతరం పోరాట పట్టి మా పార్టీకి కాదు, పార్టీలో అసోసియేట్ అయిన వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే అడుగు వేసి ప్రతి ఒక్కరికి ఉందని ప్రొఫెషనల్గా చూపుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన ఓ సైన్యంలో పార్టీగా కూడా మీరందరూ చూపుతూ వచ్చారు. దీనికి మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ అభినందనలు దక్కుతాయి అండ్ కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఎక్కడ ఫస్ట్ దెబ్బ మన మీద పడుతుందో తెలిసి కూడా తట్టుకొని నిలబడుతున్నాం. దాని ఎఫెక్టు, దానివల్ల ఎంత రిలీఫ్ వచ్చిందనేది మాకు తెలుసు. మీరందరూ క్రియాశీలకంగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎక్కడికక్కడ నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకంబడినట్టు ఎవరి మీద చిన్న ఇది పడినా మేము ఉన్నామని మేమంతటా మేము స్వచ్ఛందంగా రావడం అనేది బాగా కొట్టొచ్చినట్టు కనిపించింది. అండ్ పార్టీకి మీరే పెట్టని కోటగా, ఎట్లా అయితే కార్యకర్తలు పెట్టని కోటగా ఉంటారో క్రియాశీల కార్యకర్తలుగా ఈ వృత్తిలో ఉంటూ మీరు చేస్తున్నది కూడా ఓ పెట్టని కోటగా, ఓ రక్షణగా నిలబడినారనేది వాస్తవం. అందుకు మరోసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, ఇది కేంద్రం, ఇక్కడ హైకోర్టు ఉంది, అలాగే అటు ఇటు మనకు అన్ని రకాల కోర్టులు ఇక్కడే ఉన్నాయి. రోజు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు ఏది పడుతుందో తెలియట్లా, ఎవరికి నోటీస్ వస్తుందో తెలియట్లా, ఎవరిని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారో తెలియట్లా. మీరు అన్నింటిలో 24/7 అందుబాటులో ఉంటున్నారు. అందుకు మరోసారి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, ఇక ముందు ఇది ఒక హబ్, మంచి హబ్ కావాలి. నాట్ ఓన్లీ పార్టీ దీనికోసం అనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ.